టెంపుల్ స్టైల్ పులిహోర చాలా బాగుంటుంది. ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఒక 150 గ్రాముల చింతపండుని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న చింతపండుని ఒక్కసారి బబుల్స్ వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి. వేడి చేసిన చింతపండుని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన చింతపండుని ఇటువంటి హోల్స్ ఉన్న గిన్నెలు తీసుకోవాలి. ఈ హోల్స్ ఉన్న గిన్నె కింద ఇంకొక బౌల్ పెట్టుకోవాలి. చింతపండుని బాగా పిండుకోవాలి. ఈ విధంగా పిండుకోవడం వల్ల జ్యూస్ అంతా కూడా కింద ఉన్న గిన్నెలోకి వస్తుంది. ఈ చింతపండు జ్యూస్ లో 10 పచ్చిమిర్చిలను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టేబుల్ టీ స్పూన్ పసుపు, కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత వేడి చేసుకోవాలి. ఒక 2 టేబుల్ టీ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకొని వేడి చేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఈ చింతపండు జ్యూస్ బాగా మరిగిన తర్వాత ఒక 2 టేబుల్ టీ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. ఈ మరిగించిన చింతపండు జ్యూస్ అంతా కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వండుకున్న అన్నాన్ని ఒక వెడల్పాటి గిన్నెలో తీసుకోవాలి. అన్నాన్ని పొడి పొడిగా చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు జ్యూస్ ని ఈ అన్నంలో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పోపు చేసుకొని పోపునంతా కూడా ఈ అన్నంలో వేసుకొని కలుపుకోవాలి. కొందరైతే కొంచెం అంత బెల్లాన్ని కూడా చింతపండు జ్యూస్ లో యాడ్